రెండు బలమైన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందే పదవులపై చర్చించి ఒక క్లారిటీకి వస్తాయి. ఎవరు ఎన్ని పదవులు తీసుకోవాలి, ఎవరికెన్ని పదవులు ఇవ్వాలో ముందే నిర్ణయిస్తారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అలాంటిదేమీ జరగలేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు పట్టుబట్టినప్పటికీ జగన్ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో జనసేనాని అన్నింటికీ సర్దుకుపోయారు. కేటాయించిన సీట్లలో పోటీ చేసిన జనసేన అన్ని చోట్ల విజయం సాధించి 100% సక్సెస్ ను నమోదు చేసుకుంది. గెలిచిన తర్వాత పదవుల సంగతి ఆలోచిద్దామని తన మద్దతుదారులకు ఆయన నూరిపోశారు. గెలిచిన వెంటనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి వచ్చింది. అంటే ముఖ్యమంత్రి పదవికి ఆయన ఒక మెట్టు దూరం మాత్రమే ఉన్నారనుకోవాలి. ఇప్పుడు మాత్రం యాక్టింగ్ సీఎం అయ్యే అవకాశం ఆయనకు రాబోతోందని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో దూకుడుగా ఉంటే మరికొన్ని సమయాల్లో అంటనట్లుగా ఉంటున్నారు. సొంత ప్రభుత్వంలో వారిని సైతం నిలదీసేందుకు పవర్ స్టార్ వెనకాడటం లేదు. సక్రమమైన నిజాయితీ గల పాలన అందించేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో విపక్షం నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరెన్ని తిట్లు తిట్టినా పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదు. తన పని చేసుకుపోతున్నారు. ఈ క్రమంలో పవన్ ఇప్పుడు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 5 రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ నేపథ్యంలో పవన్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్లో పర్యటిస్తారు. లోకేష్ సహా కీలక మంత్రులంతా ఆయన వెంట ఉంటారు. నారాయణ, టీజీ భరత్ కూడా చంద్రబాబుతో కలిసి సింగపూర్ వెళ్తారు. అప్పుడు పాలనకు ఇబ్బంది లేకుండా ఆ 5 రోజులు పవన్ కళ్యాణ్ కు ఇన్ఛార్జ్ సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లుగా చెబుతున్నారు. అమరావతికి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వెళ్తోన్న చంద్రబాబు తాను సింగపూర్లో ఉన్నప్పుడు రాష్ట్ర పాలనపై ఆలోచన చేయకుండా ఆ 5 రోజులు మొత్తం వ్యవహారాలను పవన్ కు వదిలేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో చంద్రబాబు దావోస్ వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయ్యారు. అప్పుడే పవన్ కళ్యాణ్ ను ఇన్ఛార్జ్ సీఎంగా ప్రకటిస్తారని అనుకున్నారు. కాకపోతే అప్పట్లో చంద్రబాబు అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. పవన్ కూడా అలాంటిదేమీ ఆశించలేదు. ఈసారి మాత్రం సీఎం చంద్రబాబు ఆలోచన మారిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. తాము సింగపూర్ వెళ్లినప్పుడు యాక్టింగ్ సీఎంగా పవన్ కళ్యాణ్ ను నియమించాలని ఆయన అనుకుంటున్నట్లుగా టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. దానిపై క్లారిటీ వచ్చేందుకు వారం 10 రోజులు పట్టొచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.